అల్లూరు జిల్లా అరకులోయలోని ప్రధాన పర్యాటక కేంద్రం పద్మాపురంలో గిరిజన ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాలలు పునఃప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు ఇక్కడ ఉండగా ఒక్క టీచర్ కూడా లేకపోవడంతో ఆయాయే టీచర్ అవతారం ఎత్తారు. కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చేది 15 మంది పిల్లలను పోనివ్వకుండా ఒక పేర్లు నమోదు చేసుకుని ఆయా విజయమ్మ తానే పాఠాలు చెబుతోంది. అంతేకాకుండా ఎల్ఎల్బి చదువుతున్న తన కుమార్తెను కూడా సహాయంగా తీసుకుని పిల్లలకు పాఠాలు చెప్పిస్తోంది. వేసవి అనంతరం స్కూల్ ప్రారంభం తర్వాత ఒక ఉపాధ్యాయుని నియమించినప్పటికీ ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు స్కూల్ జరుగుతున్నా పాఠాలు చెప్పేవారు లేరు. మధ్యాహ్న భోజన పథకం కూడా ఉన్న ఈ పాఠశాలలో మంచి తరగతి గదులు, ఎల్ఈడి సదుపాయం, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, పక్కా భవనాలు ఉన్నప్పటికీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఎవరిని నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. తక్షణం ఉపాధ్యాయుల నియమించాలని, స్కూల్ ఎత్తేస్తే దూర ప్రాంతాలకు తమ పిల్లలు వెళ్లలేరని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విజయమ్మ, మా స్కూల్లోనే టీచర్లు ఎవరు లేరు. నేను ఇక్కడ ఆయగా చేస్తున్నాను. ఈ పిల్లలు మొత్తం 49 మంది ఉన్నారు ఇక్కడ స్కూల్లోన. ఇంకా కొత్త జాయినింగ్ ఏమో 35 మంది వస్తున్నారు, పంపిస్తున్నారు ఊర్లో వాళ్ళు. నా మీద నమ్మకంతో నేను ఈ పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను. ఎవరైనా మాకు టీచర్ని పంపిస్తే మాకు ట్రాన్స్ఫర్ అయిపోయి, మాకు తిరునాథ్ సార్ ఉండేవారు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ సార్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది. మరి జూన్ 12 నుంచి నేనే చూసుకుంటున్నాను పిల్లల్ని. నేను అంటే వంట కుక్కు, వాళ్ళు పిల్లలకి భోజనం రోజు వండుతున్నాము. వండేసి భోజనం పెట్టేసి మళ్ళీ ఏమో 2 గంటలు 2:30 దాకా ఉంచి పిల్లల్ని పంపిస్తున్నాము. రాయించడం, చదివించడం మేము అదే మాకు చిన్నవి వచ్చినవి వాళ్ళు ఇల్లు కాగునితలు గట్రా నేర్పించేసి పిల్లలకి నేర్పించి పంపిస్తున్నాం. మళ్ళీ ఏవైనా లెక్కలు గట్రా ఇస్తున్నాను, ఇచ్చేసి ఎక్కలు గట్రా చెప్పిస్తున్నాను. చెప్పించేసి వాళ్ళకి ఇంటికి వర్క్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరినీ వేరే స్కూల్కి తీసుకెళ్ళిపోతామన్నారు. వేరే స్కూల్లో తీసుకెళ్ళిపోతే ఈ స్కూల్ కూడా ఆ స్కూల్ లాగా ఆర్సన్ స్కూల్ అలాగలా మూతపడిపోద్ది అనేసి మా ఊర్లో అంటే పిల్లలు చాలా ఇబ్బంది అవుతారు. వర్షాకాలం, ఇప్పుడు ఎండాకాలం అయితే వెళ్తారు పిల్లలు, వర్షాకాలం వెళ్ళలేరు, రాలేరు. చిన్న పిల్లలు వీళ్ళు అసలు ఏంటి తెలియదు పిల్లలకి. వీళ్ళు ఏది చెప్తే అదే అలా ఉంటారు. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. కావాలి. నమస్కారం సార్, నా పేరు ఎల్ఎస్ విజయ్ కుమార్. పద్మాపురం పంచాయతీ, పద్మాపురం గ్రామం, పద్మాపురం విలేజ్ అదే గ్రామం సార్, అల్లూరు సీతారామరాజు జిల్లా. సార్, మా యొక్క సమస్య ఏమంటే ఉపాధ్యాయులు బదిలీలు జరిగిన అనంతరము మనకు ఉపాధ్యాయులు లేకుండా పోయారు. జూన్ 12వ తారీఖున రీఓపెనింగ్ అయింది. అక్కడి నుంచి 26వ తారీఖు వరకు వచ్చింది, కానీ మనకు ఉపాధ్యాయులు కొరత ఉంది ఈ యొక్క పాఠశాలలో. తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని స్థానిక ఎంపీడీఓ గారైనా సరే, ఎంఈఓ గారైనా సరే, మనకు పిఓ గారి దృష్టి కూడా చెప్తున్నాం. సార్, మీకు నమస్కారం సార్. పిఓ గారు, మా యొక్క పాఠశాలలో కొరత ఉంది కాబట్టి మా గిరిజనుల బిడ్డ ఉన్న గిరిజనులు బాధపడుతున్న ఈ యొక్క ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నాము. మాకు ఉపాధ్యాయులు లేకపోతే మాకు చదువు ఉండదు. కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని కోరుచున్నాం సార్.